పాలపిట్ట లేక కనబడుతుంది. ఒక పాల సముద్రమా ఇది? ఏంది ఇది చరిత్ర కాకపోతే ఏంది? ఇంతమంది మహిళలు పాస్ అని చెప్పి ఆధార్ కార్డు పాస్ అని చూపించి పోయేటువంటి పరిస్థితి వచ్చింది. ఇలా తెలంగాణ రాష్ట్రం ఒక స్వర్గ సీమ, ఇది ఒక స్వర్గం అంటున్నా. ఏమి ఇవ్వకపోవచ్చు రేవంత్ రెడ్డి? మంచిగా సన్న బియ్యం, తిరగనిక బస్సు, ఫస్ట్ తిరగనిక రానిక పోనీకి ఉండాలి కదా. తినగూడువ ఉంటే కుక్కిడి గుడిసె చాలు అని చెప్పి పెద్దలు. తినకూడవనిక ఉంటే కుక్కిడి గుడిసె చాలు. ఇలా ఇందిరమ్మ ఇండ్ల పేరుతో 5 లక్షల రూపాయలతో ప్రజలకు చేరువైతున్నటువంటి తీరు, ఇది ప్రభుత్వ పనులు ఒక అద్భుతం కాదా? చూసిరా చరిత్రలో భూమి మీద ఏ దేశం మీద, ఈ భూమి మీద ఎప్పుడైనా జరిగిందా ఇలాంటిది? ఇలా మహిళలందరూ ఒక ఈనుడే, ఇది కన్నుల పండుగ కాదా? కాంచితిరే మీరు ఈ అద్భుతమైనటువంటి దృగ్విషయాన్ని, మీ పాపము కళ్ళ చేత దోషితిరి గల ఈ రాష్ట్రాన్ని, ఈ దేశాన్ని 10 ఏళ్లుగా ముంచితిరి గల, కొడితిరి కదా పేద కడుచుల కడుపు. మరి గల మీరు అంత ముంచిన పాల సముద్రాన్ని చూడండి అంటున్నా. ఒక పాల పిట్టలు లేకొచ్చిడ కూర్చొని చూస్తూ ఉంటే ప్రపంచమే అబ్బరపోయేటువంటి పరిస్థితి. ఏంది ఇది? ఏం జరుగుతుంది తెలంగాణలో? వాట్ ఈస్ గోయింగ్ ఆన్? సాధ్యమైనంత వరకు ఒక మనిషి యొక్క ఒక పోరాటం ఒక దేశానికి దిశానిర్దేశంగా పోతా ఉంటే అభినందించాల్సినటువంటి మీరు, కళ్ళబ్బకిచ్చి చూడాల్సినటువంటి మీరు ఇలా కాకులు ఒడిసినట్టు పొడుచుకుంటూ మీ ఇష్టం వచ్చినటువంటి నీచ మాటలు మాట్లాడుకుంటూ మీరుంటే నడుస్తుందా?